అందరికి నమస్కారం. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్లీ అపాలజీస్ కూడా. అంటే ఫస్ట్ డే, సంవత్సరంలో మొదటి రోజు మిమ్మల్ని పని పెట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టాం. సో జీవితం నెక్స్ట్ 3-5 డేస్ ఏదో పని ఉంటుంది అన్న ఆ ఫీలింగ్లో ఉంటారేమో. అట్లాంటిది ఏం పెట్టుకోకండి. మాకు కూడా యాక్చువల్లీ తప్పలేదు. ఫస్ట్ లుక్ ఎప్పుడో 1 month బిఫోర్ లాంచ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అండ్ ఇన్ని రోజులు కుదిరింది. అంటే దేర్ అ మ్యాడ్ రష్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్. అండ్ మైత్రి వాళ్ళు కూడా పుష్పతో బిజీగా ఉన్నారు. సో ఫైనల్గా ఇలా కుదిరిందనమాట. అండ్ ఆ అమ్మాయి గురించి నేను లాస్ట్లో చెప్తానండి. ఫస్ట్ ఆ అమ్మాయి గురించి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడతాను. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కన్నా ముందు ఆ డైరెక్టర్ గురించి మీకు చెప్పాలి. అంటే ఆయనతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాను అని మాత్రం ఇది చెప్పట్లేదు. నేను చాలా ప్లాట్ఫామ్స్లో ఇంతకుముందు ఆయన గురించి ఇలా చెప్పాను. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అంటే నేను ఏ హీరోయిన్తో కూడా 3 సినిమాలు చేయలేదండి. సో ఆయనతో నేను 3 సినిమాలు చేశాను. సో ఏ హీరోయిన్తో కూడా ఏ హీరోయిన్తో కంపేర్ చేసినా సరే ఆయనతో ఉండే కెమిస్ట్రీ నాకు ఎక్కువ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. సో అండ్ ఆల్సో ఏంటంటే ఒక క్వాలిటీ డైరెక్టర్, అలాంటి ఒక క్వాలిటీ డైరెక్టర్తో జస్ట్ టు ఇంటరప్ట్ యూ, రీసెంట్లీ ఆదిత్యరావు హైదరి పోస్ట్ పెట్టింది, సార్ మీ మ్యూజ్తో మీ సినిమా అయిపోయిందా 3వ సినిమా అని. సో దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ అస్. నో ప్రాబ్లం సార్. అండ్ ఓకే, అదే నో ప్రాబ్లం సార్. అంటే ఆయన అంత క్వాలిటీ డైరెక్టర్, అంత క్వాలిటీ ఫిల్మ్స్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తితో ఒక బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేయడం అంటే ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ థింక్ యువర్ అట్ యువర్ అబ్సల్యూట్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. మీరు భూతత్వం ఎత్తినా సరే ఒక కామెంట్ చేయలేరు, అదైతే నాకు పక్కాగా చెప్తాను ఈ సినిమా గురించి. అండ్ అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ బెంచ్ మార్క్ స్టూడియోస్, మహేంద్ర అండ్ కిరణ్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. బట్ ఎక్కడా కంగారు లేకుండా చాలా జాగ్రత్తగా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని తయారు చేశారు. ఫస్ట్ లుక్ కాదు, రేపు ఫస్ట్ టీజర్ వచ్చిన వెంటనే యూ కెన్ మేక్అవుట్. సినిమా వర్క్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టీజర్ చూసిన వెంటనే యూ కెన్ మేక్అవుట్ అట్ పవర్ మైత్రి ఫిల్మ్స్ కానీ ఎనీ అదర్ ప్రొడక్షన్ హౌస్ తెలుగులో. సో ఐ హోప్ దిస్ ఇస్ అ గుడ్ స్టార్ట్ అండ్ యుల్ గో గ్రేటర్ హైట్స్. ఇంకా చాలా సినిమాలు చేద్దాం. అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్, అంటే ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా, ఎంత మంచి రాకెట్ తయారు చేసినా సరే దానికి మంచి ఫ్యూయల్ కావాలి. సో ఆ ఫ్యూయల్ మీరే సార్. ఏదైనా రాకెట్ గాల్లోకి వెళ్ళి ఎగరాలంటే వీ నీడ్ దట్ ఫ్యూయల్ అండ్ యూ హ్యావ్ గివెన్ దట్ ఫ్యూయల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఒక మంచి సక్సెస్ స్ట్రీక్ ఉంది, అది మెయింటైన్ చేస్తుంది ఈ సినిమా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్. అండ్ అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ పీజీ విందా గారు, అంటే సంమోహనం చేసినప్పుడే అరే చాలా బాగా చేశారు, సో అలా చేస్తే సరిపోద్ది అని చెప్పి వీలో వెళ్తే దానికన్నా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అసలు వరల్డ్ క్లాస్ క్వాలిటీ చేశారు. అండ్ దెన్ ఇప్పుడు ఈ సినిమా కూడా ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ జస్ట్ బెటర్డ్ హిమ్సెల్ఫ్. అంటే చాలా బెటర్ చేసుకుంటూ వెళ్ళారనమాట ఆయన క్వాలిటీ ఆఫ్ మేకింగే. అండ్ అలాగే ఇంద్రగంటి గారు టీం మొత్తం, ఐ మీన్ మార్తాండ్ కే వెంకటేష్ గారు సమోనం చేశారు. అలాగే వివేక్ సాగర్ గారికి దిస్ ఇస్ ఎ కంప్లీట్ ఫిల్మ్ అని చెప్పి అనొచ్చు. ఆల్బమ్ వైజ్ దొరికింది. ఏంటంటే దీనిలో చెప్పచ్చా సార్, దీనిలో ఒక హీరో ఇంట్రో సాంగ్లు ఉంటాయి, ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఆల్బమ్. సమోనంతో కంపేర్ చేస్తే కనుక ఐఎమ్ షూర్ రేపు మీరు సాంగ్స్ రిలీజ్ అయ్యేటప్పుడు యూ లైక్ దెమ్ టు. అండ్ అలాగే కొత్త ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు ఇంద్రగంటి గారు, సురేష్. సో హీస్ ఆల్సో డన్ సమ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఫైనల్లీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయి గురించి నేను స్క్రీన్ మీద సినిమాలో ఏముందైతే నేను చెప్పను, ఆఫ్ స్క్రీన్ చెప్తాను ఆ అమ్మాయి గురించి. బేసికలీ ఏంటంటే నేను చెప్తాను, ఇంద్రగంటి గారు చెప్పేశారు. ఇప్పుడు ఉప్పెనలో మీరు ఒక రకంగా చూసుంటారు, చాలా మంచి అప్లాజ్ వచ్చింది తన వర్క్కి. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ తను ఫస్ట్ లుక్కి ప్రీ లుక్గా ఒకటి లాంచ్ చేసినప్పుడు కూడా షీ టోల్ దట్ ఐ మీన్ యుల్ గెట్ టు సీ అ డిఫరెంట్ హర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని చెప్పి.
డెఫినెట్గా యూ విల్ సీ ఎ డిఫరెంట్ హర్ ఇన్ దిస్ అండ్ అంటే చాలా సినిమాలు ఉప్పెనకు కూడా మంచి పేరు వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా, బట్ దిస్ ఫిలిం విల్ బీ హర్ బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్, దిస్ వాట్ ఎవర్ ఐవ్ సీన్. అండ్ నేను ఎప్పుడో వింటూ ఉండేవాడిని, సావిత్రి గారు మొన్న బయోపిక్ చేసినప్పుడు కూడా ఈ కంట్లో కొద్ది నీళ్ళు కావాలి, ఆ కంట్లో కొద్ది నీళ్ళు రావాలని. ఎక్కడ జరుగుతుంది ఇట్లా అంటే సుత్త ఉంటుంది అని చెప్పి అనుకుంటుండేవాడిని. అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్. నేను చూశాను, కల్లారా చూశాను. యూ సే 1 2 3 4 5 6 7 టేక్స్, ఎన్ని టేక్స్ అయినా సరే 4 కౌంట్లో రావాలా, 1 2 3 4 అండ్ వితౌట్ గ్లిజరిన్ అది. మేము సమ్మోనం చేసేటప్పుడు కూడా కొన్ని సీన్స్ నవ్వుకునే వాళ్ళం, 2 డ్రాప్స్ హియర్ అని చెప్పంటే ఎవరు చేస్తారు సార్ అలా అని అనుకుంటూ ఉండాలి. అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్ గ్లిజరిన్ లేకుండా. ఐ మీన్ దట్స్ సమ్. నేను అప్పుడు ఒకటి రెండుసార్లు అడిగాను, ఏంటి ఎలా చేస్తారు మీరు, హౌ డూ యూ డూ దట్, వాట్స్ యువర్ థాట్ ప్రాసెస్ టు డూ దట్ అంటే చెప్పలేదు సరిగా. దాట్ ఈస్ ఉంది. సో దట్స్ హర్. అండ్ సినిమాలో యూ లవ్ హర్, దట్స్ ఫర్ షూర్. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఐ వుడ్ లైక్ టు కంపేర్ దిస్ ఫిలిం సమ్మోహనంతో కంపేర్ చేస్తూ మాట్లాడతాను కొద్దిగా, ఎందుకంటే సేమ్ జోనర్ రొమాంటిక్ డ్రామా కాబట్టి. సమ్మోహనంలో నేను సినిమాలంటే ద్వేషించే, ఇష్టం లేని వ్యక్తి. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి క్వైట్ ఆపోజిట్. సినిమాలంటే ఇష్టం, సినిమాలు చేస్తూ ఉండే ఒక డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నాను. అండ్ సో ఇట్స్ క్వైట్ ఆపోజిట్, ఇట్స్ నాట్ క్వైట్ కూడా, ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ సమ్మోహనంలో విజయ్ క్యారెక్టర్కి అండ్ దిస్ క్యారెక్టర్ ఐ హావ్ ప్లేడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్క్రిప్ట్ ఆల్సో సమ్మోహన్తో కంపేర్ చేస్తే ఇట్స్ గాట్ బిగ్గర్ స్టోరీ, larger emotions, I mean more fun. So I'm sure you'll have fun watching this film. And to sum up everything, simple words చెప్పాలంటే, మీరు ఒకవేళ if you had a crush on సమ్మోహనం, this will be your love. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని సినిమా మీకు లవ్ అవుద్ది. In case you were in love with సమ్మోహనం, you will consider marrying ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ. సో ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, ఐల్ టాక్ మోర్ అబౌట్ దాట్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్లీ ప్రీలీజ్ అండ్ ఈవెంట్లో ఉంది, నాకు ప్రెస్ మీట్ లేదు, అందుకని కొంచెం కంగారు వస్తుంది. ప్రెస్ మీట్ అని చెప్పి ఆల్మోస్ట్ ఇంత గ్రాండ్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్కి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ అబ్బాయి